సో ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో ఇది మన యొక్క నారుమడి అండి. సో ఇది మొత్తం కూడా మనము ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. సో దీన్ని ఒక పాత పద్ధతి టైప్లో అయితే పెట్టుకున్నాను. సో పాత పద్ధతి మనం ఏం చేసుకున్నామంటే మిరపన గింజలు తీసుకొచ్చేసి మొత్తం కూడా వెదజల్లుకునేటోళ్ళం. అదే విధంగా నేనైతే వెదజల్లుకున్నానండి. దీన్ని నాటేయలేదు, పూర్తి కూడా వెదజల్లుకోవడం జరిగింది. సో ఇది ఏ విధంగా మొలుస్తుంది ఏంటి అన్న అంశం గురించి కూడా క్లియర్గా అయితే చూద్దాము. దీనిలో మనం ఏమైనా నష్టపోతామా లేకపోతే క్లియర్గా బ్రహ్మాండంగా మొలిచి అద్భుతంగా వస్తాయని చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంకొక పద్ధతి కూడా చూసుకున్నాము. మనం నారుమడి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ విధంగా కాలువకు మధ్యలో, రెండు కాలువల మధ్యలో ఈ విధంగా మనకు ఏదైతే మనకు రెండు మట్లు ఉంటాయి కదా, ఆ రెండు మట్ల మధ్యలో కాలువ అనేది కిందకు ఉండాలండి. ఈ మట్టులు ఏవైతే ఉన్నాయో పైకి ఉండాలి. వాటికి కూడా ఈ విధంగా వరాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు నీళ్ళ పారకం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మీకు అధిక వర్షాలు వచ్చినా కూడా ఈ కాలువలోకి నీళ్ళు వచ్చేస్తాయి, ఎమ్మటే ఇంకిపోయడానికి అవకాశం ఉంటుంది, ఊట పట్టేటువంటి అవకాశం అయితే ఉండదండి. సో ఈ విధంగా కాలువ అయితే ఈ విధంగా మనకు ఏదైతే మట్టు ఉన్నదో మట్టు అనేది హైట్ ఉండాలి, ఈ కాలువ అనేది డౌన్ ఉండాలి. అంటే ఈ మట్టుకు మధ్య ఈ కాలువ అనేది లోతుగా ఉన్నట్లయితే ఈ మట్టు అనేది గడ్డ మీద ఉంటుంది. గడ్డ మీద ఉండడం వల్ల రేపటి రోజున వర్షాలు ఏమైనా కానీ కొంచెం అధికంగా పడినా కూడా, ఎంతటి వర్షాలు వచ్చినా ఈ యొక్క కాలువలోంచి నీళ్ళు అనేవి బయటకు వచ్చేయడం అయితే జరుగుతుందండి. సో కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఊట పట్టేటువంటి అవకాశం అయితే ఉండదు. మనమైతే ఈసారి వెదజల్లుకునేటువంటి పద్ధతిలో మనమైతే నారైతే వేసుకున్నాము. నేనైతే నాటించలేదండి, సో వెదజల్లుకున్నాను. సో ఏ విధంగా మొలుస్తుంది ఏంటి అన్న అంశం గురించి కూడా చూద్దాము. నేను గతంలో ఒకసారి అయితే వెదజల్లుకున్నాను, చాలా అద్భుతంగా అయితే మొలకలు అయితే వచ్చాయి. సో అదే ధైర్యంతో ఈసారి కూడా నేనైతే వెదజల్లుకుంటున్నానండి. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా వస్తుందన్న నమ్మకం అయితే నాకైతే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మట్టుకు మధ్య ఒక కాలువ ఉంచాము. అలా ఉండడం వల్ల నీళ్ళు అనేవి ఈజీగా మనకు బయటకు వచ్చేసాయి. అధిక నీళ్ళ ఒత్తిడి అనేది ఉండదు. సో నీటి ఒత్తిడి అనేది పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈ పద్ధతిని అయితే పాటించడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ.